చేసుకోము అంటే నమ్మకం పోయిందండి. లవ్ మీదే పోయింది. లవ్ అనేది లేదు ఈ ప్రపంచంలో. ఒక అమ్మ నాన్న మీద తప్ప ప్రపంచంలో ఏ మనిషి మీద లవ్ అనేది లేదు. నాకైతే అసలు రాదు కూడా. ఎమోషన్ అనేది కూడా రాదు. కొన్ని పరిస్థితులు చాలా చూసుంటాం కదా లైఫ్లో. మనం చేసే వర్క్ దగ్గర కానీ మనం ఒకరిని నమ్మి అంటే ఒకరోజు బాగుంటారు, రెండో రోజు వేరే వాళ్ళు కలిసినప్పుడు మారిపోతూ ఉంటుంది. సో అక్కడ లవ్ అనేది లేదు. అదేనండి, కొత్త పరిచయాలు వచ్చే కొద్ది కొత్తగా ఉంటుంది. పాత వాళ్ళు పాత పడిపోతారు. సో అలా ఉంటుంది. ఈ జనరేషన్ అలా ఉంది. సో లవ్ అనేది ఎప్పుడైతే 2015కి పోయింది. అంటే మిస్టర్ మజ్ను సినిమాలో అఖిల్ డైలాగ్ ఉంటాయి కదా, ఏమని ప్రేమించే ఒక మనిషి నచ్చకపోతే పద్ధతి మార్చాలి కానీ ప్రేమించిన మనిషిని మార్చకూడదు అని చెప్పి చెప్తా ఉంటారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ జనరేషన్ అదే నేను ఒక అమ్మాయి లవ్ చేసినాను, ఆ అమ్మాయి కూడా నేను లవ్ చేసినట్టు లవ్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ అక్కడ ఆ ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది. కానీ వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది, మన మైండ్ సెట్ వేరే లేదు. ఓన్లీ అట్రాక్షన్. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ లైఫ్ లో లవ్ అనేది కొంతకాలమే ఉంటుందని ఆరెంజ్ సినిమాలో చెప్పారు కదా, అది నిజమా? అది ఎప్పుడు రావాల్సిన సినిమా, అది ఎప్పుడో వచ్చింది. అది వచ్చి ఉంటే కరెక్ట్గా ఉండేది ఈ జనరేషన్. అది నిజమా సార్? నిజమే, కొంతకాలమే ఉంటుందా? కొంతకాలం మొత్తం అలాగే ఉంది. ఎక్కడ ప్రేమ లేదు. అంటే జీవితాంతం ప్రేమించే వాళ్ళు ఉండరా? లేదు. ఒక అమ్మ తప్ప ప్రపంచంలో మన ఫ్యామిలీ తప్ప, అమ్మ ఫ్యామిలీ తప్ప ఎవరి మీద ప్రేమ రాదు. వచ్చినా అది 1 year కింద సచ్చిపోయింది. అంటే పెళ్ళిళ్ళు చేసుకోపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే రీసెంట్ టైంలో ఈ డ్రమ్ములలో పెట్టి భర్తలను చంపడాలు. ఇప్పుడు భర్తతో ఒకలా ఉండి బెడ్ దగ్గర బయటికి వాడు పోగానే వేరే ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి అంతా ఎవరైనా అంతేనండి. ఇద్దరు